ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 11-12 వచనాలు. యూదారాజు ఇంటి వారులకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అనుదినము న్యాయంగా తీర్పు తీర్చుడి. దోచుకొనబడి వానిని బాధపెట్టు వాని చేతిలోని విడిపించుడి. అలాగ చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలే బయలువెడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మల్ని దహించును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామమునకు వందనాలు. ఈ ఉదయకాల సభలో నాయన, నీవు మంచి కాపరిగా నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆశ్చర్య గల బయళ్ళను ఆయన నన్ను పరుణ జయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణాన్ని సేదదీచుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గమును నన్ను నడిపించుచున్నాడు. ప్రభువా, నీ నీతి మార్గాల్లో మమ్మను నడిపించండి. మీరే పశ్చిమగల బయళ్ళలోనికి నడిపించండి నాయన. ఆత్మకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారం అనుగ్రహించండి. అల్పుడను నీ పాదధుని తండ్రి, నీ దాసుడను నీ శిలో చెంత మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి మీరు మాట్లాడండి. వినే చెవులు, గ్రహించవులు కనుక హృదయాలని బిడ్డలకు దాయించండి. పిలిచిన దేవుడు ఎంత నమ్మదగిన వాడవు కనుక స్తుతులు చెల్లించి నీ కృప మీదే ఆధారపడి నీ ఆత్మ సహాయంలో కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువుకి స్తోత్రం. మీ సుందరమైన చేతుల పైకెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్తాను. చాలా సంతోషం. ఈ దినాన్ని బట్టి ప్రభువు నేను కనపరుస్తున్నాను. ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన దినమందు త్రియక దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశములో నేను మీకు అందిస్తున్నాను. దైవ సేవకుడు ఎల్లప్పుడూ దేవుని సేవకుడు. ప్రజల మధ్య సేవ చేసిన దేవుని పక్షముగా, దేవునికి ప్రతినిధిగా మాత్రమే ఆయన సేవ చేస్తాడు. కనుక దేవుడు తెలియజేసిన సందేశమునికి తప్ప మరి వేరొక సందేశం ఇవ్వడానికి వీల్లేదు. సో దైవ సందేశంలో ఈరోజు వాక్య భాగం ఏంటంటే, నాకెందుకు చెప్పాలి మెసేజ్. ఈరోజు సందేశం ఒకటే, నాకెందుకు. చెప్తారా ఒకసారి? ఈ నాకెందుకు అనుకుంటే వచ్చే యొక్క పర్యావసనము లేకపోతే యొక్క నష్టము ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. నాకెందుకు? వాళ్ళు చేసుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నాకెందుకు? ఎవరికేమైతే నాకేమి. ఇవన్నీ లెంగ్త్గా చెప్పకుండా షార్ట్గా చెప్తున్నాను మేడం. నాకేమి, నాకెందుకు, ఇదే సందేశం. ఓకే, మీకు మిగిలిన రెఫరెన్స్ అంతా జ్ఞాపకం ఉన్నా లేకపోయినా నాకెందుకు, నాకేం ఇది ఉంటే తెలిస్తే చదువు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఇది చాలా ప్రమాదం. నాకెందుకు, నాకేమి అనే పదం చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబానికి కావచ్చు, సంఘమునకు కావచ్చు, సమాజానికి కావచ్చు. నాకెందుకు, నాకేం అనే పదం చూడండి. ఈ మనం చదువుకున్న 21వ అధ్యాయంలో 11-12 వచనంలో, యూదారాజు ఇంటి వారులకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చండి. ఎవరు ఎలాగో ప్రవర్తిస్తే నాకేమి, ఎవరు ఏ విధంగా నడిస్తే నాకేమి, ఎవరు ఏ విధంగా మాట్లాడితే నాకేమి, ఎవరు ఇంట్లో ఉన్నవారు ఎలాగుంటే నాకేమి, ఎవరి పిల్లలు ఎలాగుంటే నాకేమి. ఇక్కడ అంటున్నాడు, అలాగూ కానీ ఒక వ్యక్తి క్రైస్తవుడుగా, దేవుని బిడ్డలుగా కానీ ఆ విధంగా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే దాని మూలంగా వచ్చిన
పర్యవసనం ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రభు ప్రత్యేకముగా దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చాలి. ఎక్కడో న్యాయం తీర్పు తీర్చకపోతే నాకేమి, నేను క్షేమంగా ఉన్నాను కదా, నాకు ఇటువంటి సమస్య లేదు కదా, నా కుటుంబంలో ఎటువంటి సమస్య లేదు కదా. అనేక పర్యాయాల్లో ప్రత్యేకంగా ఈ ఒకవేళ దేవుని ప్రజల మీదకి, దేవుని బిడ్డల మీదకి అన్యజనుల నుండి ఎటువంటి దాడి జరిగితే, ఎక్కడో ఒక స్థలాల్లో జరిగితే మనం ఎలా ఫీల్ అవుతాం? బాగా ఫీల్ అవుతారా? ఇప్పుడు మా సంఘంలో కాదు కదా, మా సంఘ విశ్వాసులకు కాదు కదా, ఎక్కడో జరిగింది, ఏదో మూలన జరిగింది, మాకేం ప్రాబ్లం లేదు, మాకు జరగలేదు కాబట్టి మాకెందుకులే అవసరం. అసలు ఒక క్రైస్తవుగా, దేవుని బిడ్డగా ఎక్కడో దేవుని ప్రజలకు, ఏదో సంఘంలో కావచ్చు, ఏదో గ్రామంలో కావచ్చు, నువ్వు బాధ్యత రహితుడుగా ఉంటే దాని యొక్క పర్యవసనం అసలు ఎంతవరకు వెళ్తుందో తెలుసా? మామూలు భాషలో ఒక సామెత ఉంది. ఈ సామెత చాలా ఈజీగా, సులువుగా అందరికి అర్థమయ్యే సామెత. ఏంటో తెలుసా? చాప కింద చెప్పాను నీరు. మాకెందుకులే అనుకున్నారు అనుకో, అది పాకుతూ అలాగొస్తాం. ఇక్కడ గమనించవలసిన విషయం, అందుకే దేవుడు ఏమంటాడంటే న్యాయముగా, ప్రతిదినము న్యాయముగా తీర్పు తీర్చండి. మన వరకు వస్తే మనం చూసుకుందాంలే, మాకెందుకు, నా సబ్జెక్ట్ అంతా చెప్పాలంట, నాకెందుకు, అక్కడికి వస్తుంటాను, ఎక్కడికి వెళ్ళాను అక్కడికి వస్తుంటాను. కింద భాగంలో ఇంకేమంటే, దోచుకొనబడిన వారిని, బాధ పెట్టు వారిని చేతిలో నుండి విడిపించుడి. మరొకడు ఎవడు వస్తున్నాడు, ఇంకొకరిని దోచేసుకుంటున్నాడు. ఎవరు వస్తున్నారో బలవంతంగా వారికున్న బలాన్ని బట్టి, వారికున్న అధికారాన్ని బట్టి ఇంకొకరిని ఏమో దోచేసుకుంటున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, చెరలోని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ప్రభువు ఏమంటున్నాడంటే, అటువంటి వారి చేతుల నుండి మీరు విడుదల చేయాలి, వారిని విడిపించాలి. మనం ఏమంటాం? వారు చెరలో పడ్డారు, వారు దోచుకొనబడుతున్నారు, మనకెందుకు? ఈ మనకెందుకు, నాకెందుకు అనేది ఎంతవరకు తెలుసుకుందో కింద దేవుడు చెప్తున్న మాట మీరు శ్రద్ధగా వినండి. అలాగూ చేయని ఎడల, ఎలా చేయని ఎడల? న్యాయముగా తీర్పు తీర్చని ఎడల, దోచుకొనబడుచున్న వారిని, దోచుకొనుచున్న వారి చేతిలో నుండి విడిపించని ఎడల. ఇంకేమన్నాడు? బాధ పెట్టు వారి చేతుల నుండి ప్రజలను విడిపించని ఎడల ఏం జరుగుతుంది అంటే, ఎందుకు ఈయన విడిపించడం లేదు, ఎందుకు ఈయన దోచబడుచున్న వారి చేతుల నుండి విడుదల చేయటం లేదు, ఎందుకు న్యాయం తీర్చడం లేదంటే, నా వరకు రాలేదు, నాకెందుకు, అది పాయింట్ అసలు. అందుకే తాను న్యాయంగా తీర్పు తీర్చుతాడు. కింద భాగంలో ఇలాగూ చేయని ఎడల మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలు వెడలి ఎవడను ఆర్ప లేకుండా మిమ్మును దహించు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క మహోగ్రత అనేది ప్రజల మీదికి రావడానికి కారణాలు ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు ప్రభువు సెలవిస్తున్నాడు. ఎందుకు వస్తున్నది? ఒక్కొక్కసారి మాకెందుకు వాళ్ళని వస్తుంది, నాకెందుకు, వారికి ఏమైతే నాకేమి. చివరికి అందరికీ అర్థమైనట్లుగా జరిగిన సిచ్యువేషన్ కూడా మీకు చెప్తాను. ప్రజల జీవితంలో అనేక పర్యాయాల్లో దైవికంగా, న్యాయానుసారంగా తీర్పు తీర్చకపోతే జరిగే పరిస్థితి అసలు చాలా భయంకరంగా ఉంటుంది. ఇది మనుషుల చేతిలో నుండి తప్పించబడడం ఒక వంతు అయితే, దేవుని చేతిలో నుండి తప్పించబడడం అది మరో వంతు. ఇందులో ఒక మాట అన్నాడు, జీవము కలిగిన దేవుని చేతుల్లో పడుట భయంకరము. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నేను నా క్రోధము వారి మీద కృమ్మరిస్తా. ఎవరి మీద? నాకెందుకు అనే వారి మీద. ఒక్కసారి ఆలోచించు. నీవు కానీ పక్కనే ఇరుగు పొరుగు వారి జీవితంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అన్యాయం జరుగుతున్నప్పుడు నీవు న్యాయపక్షం నిలబడకపోతే, న్యాయపక్షమున మాట్లాడకపోతే, న్యాయమును గుర్చి నువ్వు నిలబడకపోతే పరిస్థితులు ఏమి జరుగుతుందో తెలుసా? దేశంలో అటువంటి ఒక భయంకరమైన అన్యాయము, అవినీతి, దుర్నీతి
ఇవన్నీ జరగటం వలనే దేశాల మీదకి దేవుని యొక్క ఉగ్రత అనేది, కోపం అనేది రగులుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంటుంది. నాకెందుకు లేని పదాన్ని వాడడానికి వీలు అసలు. అన్యులో కూడా వాడవచ్చేమో ఈ పదం, కానీ దేవుని ప్రజలు అలా వాడడానికి వెళ్ళారు. వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. సమస్యలను పరిష్కారం చేయడానికి ఏదో ఒకటి మనం చేయాలి. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాను. ఒకసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతలు 24 11-12. చావునకే పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. 11వ వచనం చూడండి. కొంతమంది ప్రజలు చావు కొరకు పట్టబడి వారు దోచుకొనబడుతున్నారు. అపవాది వారిని పట్టుకొని వీడ్చుకొని తీసుకెళ్ళిపోతున్నారు. వారు నాశనం యొక్క అంచుల వరకు వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పటికే చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న, ఇంకా పడడానికి జస్ట్ ఆ మూమెంట్ ఉన్నారు. అందుకు చెప్పాను, వారు అంచుల మట్టుకు వెళ్ళిపోయి ఇలా కదులుతున్నారు అన్నమాట. ఏ మూమెంట్ లో పడతారో తెలియదు. ఎక్కడ? నాశనమును. పాపమునకు వచ్చే జీతం మరణం. మరణమన్నా చావన్నా ఒకటి. చావునకు ప్రజలు పట్టబడి ఉన్నారు, అంటే నథింగ్ బట్ ప్రజలు పాపమునకు పట్టబడి ఉన్నారు. పాపము చేయటం మూలముగా పాపమునకు వచ్చే జీతము మరణం, అంటే చావు కొరకు వారు సిద్ధంగా ఉన్నారు. వారు చావు చేత పట్టబడి ఉన్నారు. ఒక వ్యక్తి చావు చేత లేదా మరణం చేత పట్టబడి ఉన్నాడు అనే పదానికి మరో అర్థం ఏంటంటే వాడు పాపములో జీవిస్తున్నాడు అని అర్థం. ఎందుకు? పాపమునకు వచ్చే జీతము మరణం. సో వారు పాపము చేత పట్టబడి ఉన్నారు. వెరీ మోమెంట్, ఈ క్షణంలో ఆయన చావు చేస్తాడో తెలియదు. భౌతికమైన మరణాన్ని గురించి నేను చెప్పడం లేదు. కొంతమంది మామూలు నడుస్తూ వెళ్ళి మరణిస్తారు, మరి కొంతమంది వాహనాలతో ప్రయాణాలు చేస్తూ అపాయం కలిగి మరణిస్తారు. ప్రభు మమ్మల్ని కూడా అనేక పర్యాలు అపాయం నుండి తప్పించాడు. దేవుని స్తోత్రం. మొన్నే ఒరిస్సా వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో మా బంధువుల గ్రామాల్లో కొన్ని వెళ్ళిపోయాను. ఈ పెళ్లి కబుర్లు చెప్తూ తిరిగి వస్తుండగా 100 స్పీడ్లు కొట్టేసి తీసుకొచ్చేస్తున్నాడు. నిద్ర వచ్చేసింది. తెలియకుండా జస్ట్ టాబ్లెట్ వేసుకున్నాను, జలుబుగా ఉందని టాబ్లెట్ వేసుకున్నాను. నాకు తెలియదు దాని గురించి, ఈ ప్రభావం ఉండదని తెలియదు. నేను ఫుల్ 100 స్పీడ్లో కొట్టేసి వచ్చేస్తున్నా, కానీ నిద్ర వచ్చేస్తుంది. ఆస్టమ్ గారి పక్కన ఉన్నా 2 times. జస్ట్ డివైడర్ ఉంటుంది, అంచుల వరకు వెళ్ళిపోయింది. అది నాకు తెలియదు. జస్ట్ డ్రైవింగ్ చేస్తున్నాను, ఏముంది కాలుతో జస్ట్ యాక్సిలేటర్ నొక్కడమే కాదు, ఆ నొక్కేస్తున్నా అది వెళ్ళిపోతుంది. సడన్గా పాస్టర్ గారు లేపారు. చూసేటప్పటికి నేను జస్ట్ దగ్గర ఉన్నా. తను ఒకవేళ లేపలేదనుకోండి, ఇక అది వెళ్ళి టెస్ట్ చేస్తాను. కానీ ప్రభుకి స్తోత్రం, ఆయన తప్పించాడు. హల్లెలూయా. ఇది భౌతికమైన వాటి గురించి చెప్తున్నా. అనేక మంది అపాయాల మూలముగా, యాక్సిడెంట్ మూలంగా చనిపోతారు. ఆ మరణము ఘోరమైన మరణం కాదు. సమ్ పీపుల్, కొంతమందికి సందేహం ఉంటుంది, ఒకవేళ యాక్సిడెంట్ చనిపోతే వారు పరలోకం వెళ్తారా, అగ్ని ప్రమాదంలో చనిపోతే వారు పరలోకం వెళతారా, ఎవరో చంపేస్తే వారు పరలోకం వెళతారా, మామూలుగా అనారోగ్యం వచ్చి చచ్చిపోతే వారు పరలోకం వెళ్తారా? ఎవరు ఏ విధంగా చనిపోయారనేది ముఖ్యమైనది కాదు. మనిషి రక్షణ పొంది ఉన్నాడా లేదా, అది ముఖ్యమైనది. రక్షణ పొంది ఉంటే ఎక్కడ ఏ విధంగా మనిషి చనిపోయినా డోంట్ కేర్. కావాల్సిందంతా ఆత్మకు రక్షణ, పాపము విమోచన కలిగి ఉండాలి, అంతే. ఇది కలిగి ఉంటే ఎక్కడ ఏమైనా దేవునికి స్తోత్రం. ఇక్కడ కన్ను మూసిన వెంటనే అక్కడ కన్ను తెరవడం జరుగుతుంది. ఇలా చనిపోయానండి, అయ్యో ఎంత భయంకరమైన దుస్థితి కలిగిన మరణం. ఆ మరణం నథింగ్ డూయింగ్. రక్షణ పొందిన వ్యక్తి ఎక్కడ ఏమైనా సరే దేవునికి స్తోత్రం, అంతే. ఆ రక్షణ పొందకుండా వెళుచున్నారు తెలుసా, చనిపోతున్నారే, ఆ మరణాల గురించి ఇక్కడ చెప్తున్నాడు.
ఎందుకంటే రక్షణ పొందిన వారి గురించి యేసు ఏమన్నాడంటే, నా యందు విశ్వసించిన వాడు, నేను పునరుత్థానమును జీవమును కనుక నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను అందుకే వాడు. కనుక ఎక్కడ చనిపోయిన ప్రభువును నమ్ముకున్నవాడు దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, నేను మరలా వారిని లేపదను. కానీ రక్షణ పొందని వారు, వారికి లేపడం ఉండదు. పునరుత్థానం వారి జీవితంలో నిత్య పునరుత్థానము, నిత్యము దేవునితో సహవాసం చేయగలిగిన పునరుత్థానం వారికి ఉండదు, నిత్య శిక్ష. అందుకే ఈ స్థలం అంటున్నాడు, మరణమునకు లేదా చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించమంటే, పాపము చేత పట్టబడిన వారిని మనం విడుదల చేయాలి. హౌ కెన్ వి విల్ డెలివర్ దెమ్ ఆర్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ అండ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ డెత్. మరణం నుండి కానీ పాపం నుండి కానీ ఎలాగో వారిని తప్పించగలం? ఓన్లీ గాస్పల్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద హ్యూమన్ ప్రాబ్లమ్స్. మానవ సమస్యలన్నిటికీ పరిష్కారము కేవలం సువార్త మాత్రమే. ఎందుకు తెలుసా? సువార్త మాత్రమే ఒక వ్యక్తిని ఒప్పింప చేస్తుంది. సువార్త వలననే ఒక వ్యక్తి మారుమనసు పొందగలడు. సువార్త విన్నప్పుడే మారుమనసు పొంది యేసు రక్తము చేత ఒక వ్యక్తి కడగబడినప్పుడే అప్పుడు ఈ చావు నుండి ఒక వ్యక్తి విడుదల పొందుతాడు. కనుక ఒకసారి ఆలోచించండి, నాకేముందులే, నేను రక్షింపబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నాకు ఇక ఎటువంటి చింతలే లేవండి. నువ్వు రక్షింపబడ్డ బాగుంది. నీ రక్త సంబంధంలో రక్షింపబడ్డారా? నీ కనులారా చూస్తుండగా ఒకవేళ దేవుడు కానీ చూడడానికి అవకాశం ఇస్తే, నువ్వేమో దేవుని యొక్క పరదేశంలోనే ఉంటావు, నీ స్వజనులు నీ రక్త సంబంధం నీ కళ్ళ ఎదుట అక్కడ కేకలు వేయడం దేవుడు నిన్ను చూపిస్తే, ఆ దృశ్యాన్ని చూసి నీవు తట్టుకోగలవా? నాకేముంది అంటే, పరలోకానికి వెళ్ళి కూడా చూసారా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను ఆయన పరలోకంలో ఏడుస్తారు ఏంటండి? వినండి జాగ్రత్తగా. తమ స్వజనులు, భర్త రక్షింపబడ్డాడు, భార్య రక్షింపబడలే. భార్య రక్షించబడింది, భర్త రక్షింపబడలే. బిడ్డలు రక్షింపబడ్డారు, తల్లిదండ్రులు రక్షింపబడలేదు. తల్లిదండ్రులు రక్షింపబడి బిడ్డలు రక్షింపబడలేదు. పరలోకమైతే వెళ్ళారు, కానీ వారు తమ సొంత స్వజనులు అగ్ని గుండములో పడి వారి వేదన చూస్తుండగా పరలోక రాజ్యానికి వెళ్ళినా సరే కళ్ళలో నుండి కన్నీళ్లు ప్రవహిస్తుంది. స్వజనులు, రక్త సంబంధం అనేది, ఆ రక్త బంధం అనేది. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ప్రతి సరే నన్ను ఏం చేద్దాం, సువార్త అందించాం, చేయవలసిందంతా మనం చేశాం. ఎన్నో పర్యాలు వారికి సువార్త అందించారు, దైవ సేవకుల ద్వారా సువార్త అందించారు, బంధువుల చేత సువార్త అందించారు. వారు వెళ్ళలేదు, ఇంకేం చేయగలం? మనం ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. బాధపడద్దు నాయన అంటే యేసు ప్రభు వారు కన్నీరు తుడుస్తాడు. ఈ మాట శ్రద్ధగా జాగ్రత్తగా గమనించాలి. నాకెందుకులే, నాకెందుకు, ఎవరేమైతే, ఎక్కడికి పోతే, ప్లీజ్ ఈ పదాన్ని అర్థం చేసుకోండి. కుటుంబ సభ్యులలో ఇంకా ఎవరైనా సరే రక్షణ పొందని స్థితిలో ఉంటే దయచేసి మీ కుటుంబ సభ్యుల రక్షణ గురించి బహుగా ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయండి. ఏ విధము చేతైనా సరే మీ రక్త సంబంధులు రక్షణను కూర్చుని అనుభవ జ్ఞానానికి వచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి. దానికోసం వెల పెట్టండి, పర్వాలేదు, ఖర్చు పెట్టండి, పర్వాలేదు, బట్ వారి ఆత్మను రక్షింపబడాలి. లేకపోతే ఆ దినాన్న నువ్వు ఏడుస్తావు. రక్షణ పొంది ఉండి కూడా నువ్వు ఏడుస్తావు. అందుకే ఇది ఒక విషయం. రెండో విషయం ఏమన్నది తెలుసా? ఇలా ఉంటుండగా ఈ రక్షణ పొందని ప్రజలు ఉన్నారు. ఇప్పుడు బంధువులు, రక్త సంబంధాల గురించి ఒక సైడ్ మనం చూస్తే, ఇంకా రక్షణ పొందని అన్యజనులు బోల్డ్ మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా నరకానికి వెళ్ళడం నీకు ఇష్టమేమో, కానీ ప్రభుకు మాత్రం ఇష్టం లేదు. ఎందుకు తెలుసా? ఇర్మియా గ్రంథములో, ఎజెకియెలు గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడంటే, దుష్టుని మరణములో నాకు సంతోషము లేదు. వినండి, మాట శ్రద్ధగా వినాలి. ఎవరి మరణంలో? అందరూ చెప్పాలి. దుష్టుడు చనిపోతే ప్రజలు ఏమనుకుంటారు? చీడ పోయిందా? నేనంటాడు, ఉండగానే చనిపోవడమే మంచిదంటారు కదా.
పాపి తన పాపములో మరణించడం నాకు సంతోషం లేదన్నాడు దేవుడు. కానీ వాడు మారుమనసు పొంది తిరిగి నా వైపు వచ్చినాడలా, తాను నన్నుకొని నేడల, రక్షణ పొందిన ఎడల నాకు సంతోషం అన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాడు. అంటే నాశన మార్గానికి వెడుచున్న వారని అప్పుడు తెలియదు ఎంత గుడ్డి వారో. యెషయా గ్రంథంలో 40 అధ్యాయం నుండి మనం చదువుకుంటే ఇంచుమించు 41, 42, 43, 44, 45 అధ్యాయాలను చదువుకుంటే ప్రభువు తనను గురించి, ఇశ్రాయేలు విను, నీ సృష్టికర్త అయిన దేవుడను నేనే, నేను విమోచించిన వాడు నేనే, నేను రక్షించిన వాడును నేనే, అసలు నాకు తప్ప నీకు ఏరే ఒక దేవుడు లేడయ్యా, నాకు అసలు ఉన్నట్టుగా నాకు తెలియదయ్యా, ప్రకటించిన వాడను నేనే, రక్షించేవాడను నేనే, దాన్ని గ్రహింపచేవాడను నేనే, భూదిగంతు నివాసులను నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభు సెలవిస్తే అంటండి. ఏంటి అసలు కొంచెమైన గ్రహింపు లేదా? మీరు కొండకెళ్తారు, కొండ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మ్రాను నరికి మ్రాను తీసుకొచ్చి మ్రానును బాగా చెక్కి ఆ మ్రానుతో ఒక చెక్క బొమ్మ తయారు చేస్తారు. ఆ సగం చెక్కిన వాటిని వేస్ట్ వాటిని తీసుకొచ్చి పొయ్యిలో పెడతారు. అదే కర్ర నుండి తీసుకొచ్చిన సగం పొయ్యిలో పెట్టి మీరు చలి కాచుకుంటున్నారు. ఆ కర్రతోనే మిగిలిపోయిన వాటితో మీరు వంట చేసుకొని భోజనం చేస్తున్నారు. ఆ కర్రతో సగం కర్రతో తయారు చేసిన ఆ ప్రతిమనేమో దేవునికి ఆరాధించ. కనీసం గ్రహింపు లేదా మీకు? ఇటువంటి గ్రహింపు లేని ప్రపంచం ప్రజలు ఉన్నారు. అలాగని వదిలిస్తామా? నాకెందుకులే, వారికి తప్పకుండా మన అందుకే నిజంగా సాటి మానవుడిగా వారి పట్ల నీకు ప్రేమ ఉంటే, దేవుడు మాత్రం లోకాన్ని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు, మరి నీవు కూడా వారి పట్ల ప్రేమ కలిగి ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పండి, నాకు టైం లేదండి అంటావా? లేకపోతే ఎలాగైనా సరే వారికి స్వార్థ చెప్పాలంటావా? ఆలోచన. చావునకు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, చావునకు వారు పట్టబడి ఉన్నారు, నాశనమును పడుటకు వారు జోగుచున్నారు. వారిని నీవు తప్పింపవా? వారిని రక్షింపవా? నాకేం తెలియదు ప్రభువా అంటావా? చూడండి కింద వచనంలో ఇప్పుడేమంటాడు, ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకుని నేల హృదయమును పరిశోధించువాడు నీ మాటలు గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. నాకు తెలియదే, నాకు తెలియదు ప్రభువా అంటే ఆయనకి తెలియదా? నీకు తెలియదని అనుకుంటున్నావు. ఎవరి దగ్గరైనా సరే నాకు తెలియదని చెప్పవచ్చు. తప్పు చేసిన తర్వాత నాకు తెలియదని చెప్పవచ్చు. తప్పు చేసిన వాటిని చూసిన తర్వాత కూడా నాకేం తెలియదని కూడా అనవచ్చు. కానీ ఆయన దగ్గర ఎప్పుడు కూడా, దేవుని దగ్గర నాకు తెలియదని చెప్పడానికి వీళ్ళది చెప్పలేదు. ఎందుకంటే ఆయన మొత్తం సీన్ చూపించేస్తాడు, పెద్ద టీవీలో తీసుకొని చూపిస్తాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న సంగతి చూపించేస్తాడు. అందుకు నాశనానికి విడుచున్న వారికి నీవు సువార్త ప్రకటించాలి, నాకెందుకులే అనకూడదు. రైట్, ప్రభు స్తోత్రం చెప్తాము గట్టిగా హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి, మీరు అతిశయపడుట మంచిది కాదు, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా, మీరు పులిపిండి లేనివారు గనుక, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. పిల్లలారా, ఈ 4వ వచనం నుండి కూడా మనం చదవగలిగితే ఇక్కడ రాయబడినట్టు ఏంటంటే, ఏమనగా ప్రభు అయిన యేసు దినముందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛను నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. సంఘములో, ఇప్పుడు సంఘంలో వచ్చిన విషయాన్ని గురించి మాట్లాడుతున్నా. సంఘములో ఎవరైనా సరే చిన్న పొరపాటు చేశారు అనుకో, అందరూ వింటున్నారా? హల్లెలూయా. తల బెక్కెత్తాలి. సంఘములో విశ్వాసంలో ఎవరైనా సరే ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటు చేసిన వ్యక్తిని
ఏమాత్రం కూడా సమ్మతించకూడదు. ఎవరు కూడా సమ్మతించడానికి లేదు. ఏం చేయాలి? వారిని తప్పకుండా మనం చెప్పాలి, బాబు ఇది సరైనది కాదు. ఒకడు దొంగతనం చేశాడు, మనం దాన్ని సమ్మతించకూడదు. ఒకడు అబద్ధం చెప్పాడు, మనం దాన్ని సమ్మతించకూడదు. ఒకడు మోసం చేశాడు, మనం దాన్ని సమ్మతించకూడదు. ఒకడు అపవిత్రమైన పని చేశాడు, మనం దాన్ని సమ్మతించకూడదు. ఎందుకంటే దేవుని వాక్యములు ఏమంటుందంటే, నీవు సమ్మతించిన ఎడలా అంటే అంటున్నాడు, నీవు అతిశయపడుట మంచిది. అతిశయం ఎక్కడి నుండి వచ్చింది? ఒకడు తప్పు చేస్తే అతిశయం ఎక్కడి నుండి వస్తుంది? శ్రద్ధగా వినాలి, ఈ మాటలు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకడు తప్పిదాలు చేస్తే అతిశయం అలాగొస్తుంది. వస్తుందా అతిశయం? ఒకడు తప్పు చేస్తే కానీ వస్తుంది. అలాగైతే ఒకవేళ రాకపోతే దేవుని వాక్యం అబద్ధం. కానీ దేవుని వాక్యం 100% సత్యం. అతిశయం ఎక్కడ వస్తుందంటే, వాడు తప్పు చేశాడు, నేను ఒక వ్యక్తిని పలానా వ్యక్తి తప్పు చేశాడు అని అన్నాడు అనుకోండి, అక్కడ ఏం జరిగింది తెలుసా? నేను అతిశయిస్తున్నా. ఏంటి అతిశయం తెలుసా? వాడు తప్పు చేశాడు, నేను చెప్పాలి నేను చేయలే. వాడు తప్పు చేశాడు అని నువ్వు వేలెత్తి చూపించినప్పుడు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అంటే, నువ్వు అతిశయిస్తున్నావు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అతిశయించుట మంచిది కాదు. అందుకే నెహమ్యా కాలంలో కానీ, దానియేలు కాలం కానీ, ఇర్మియా కాలంలో కానీ, సమూయేలు ప్రవక్తల కాలంలో కానీ, ప్రియులారా, వారందరూ కూడా దేవుని సముఖంలో, ప్రభువా మేము నీ ఎదుట పాపము చేసిన వారము, అసలు ఎదురు తలెత్తడానికి కూడా మాకు ధైర్యము చాలదు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దాన్ని తప్పు చేశాడు. 30 మంది ఇక హెడ్ అధికారులందరూ కూడా 24 hours అసలు దాన్ని కనిపెట్టుకుని ఉన్నారు. ఎక్కడ ఏ తప్పు చేస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలాగా వాళ్ళు పనిచేశారు. కానీ దానిలో ఒక్కడు కూడా తప్పు పొరపాటు కనుగొనలేకపోయారు. అటువంటి వ్యక్తి దేవుని సముఖంలో ప్రజల తప్పిదాలన్నీ కూడా తన తప్పిదంగా భావించి ఎలాగైనా దీన్ని కరెక్షన్ చేయాలి, దాన్ని దిద్దాలి అనే ఉద్దేశం కలిగి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆయన దేవుని సముఖంలో ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. వన్ థింగ్ ఇస్ ష్యూర్, ఒకటి నిశ్చయం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎవరు కూడా తప్పు చేయని వాడు ఉన్నాడు. ఏదో సందర్భంలో ఏదో తప్పు చేస్తాడు. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరికి తప్పు చేసిన వాళ్ళు కదా దాన్ని వదలడం కాదు. వాడిని ఏం చేయాలి? సరిచేయవలసిన అవసరం.